శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 5వ అధ్యాయము. కార్తీక వనసంతర్పణ ఫలం. రాజా, మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణువు సన్నిధిలో ఎవరైతే పారాయణం చేస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. పారాయణ గ్రంథంలోని 10, 11వ అధ్యాయాలను పారాయణం చేసే ప్రతి ఒక్కరూ వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజ చేస్తారో అట్టివారు వైకుంఠానికి చేరుతారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధిలో అయినా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు అంటూ తన ప్రవచనాన్ని కొనసాగించాడు వశిష్ఠుడు. కార్తీక వన సంతర్పణ. కార్తీక మాసం శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి గంధము, అక్షతలు, పుష్పాలతో పూజించి యథాశక్తిన బ్రాహ్మణులని ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనాన్ని నిర్వహిస్తారో అలాంటి వారు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుండి విముక్తులవుతారు, వైకుంఠలోకానికి చేరుకుంటారు. జనక రాజేంద్ర, ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు మూషిక జన్మ నుండి రక్షించబడ్డాడు. ఈ కథని విను. దేవదత్తుని గాథ. ఒకప్పుడు కావేరీ నది తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పరమ దుర్మార్గుడైన కొడుకు జన్మించాడు. కొడుకు దుష్ట ప్రవర్తన గురించి తెలిసిన తండ్రి, నాయన, నీవు ప్రతిరోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంత్రం హరిసన్నిధిలో దీపారాధనం చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ధన్యుడివిక అంటూ చెప్పాడు. కానీ దుష్టమైన ఆ బ్రాహ్మణ కుమారుడు తన తండ్రి మాటల్ని వినకుండా ఎదురు తిరిగాడు. కొడుకు ప్రవర్తనకి కలత చెందిన దేవశర్మ ఆవేశంతో అడవిలో ఎలుకగా పుట్టి చెట్టు తొర్రలో పడి ఉండు అంటూ శపించాడు. అంతట తండ్రి పాదాల మీద పడి, నన్ను క్షమించు తండ్రి, నా ప్రవర్తనని పూర్తిగా మార్చుకుంటాను, దయచేసి శాప విముక్తిని చేయండి, తరుణోపాయాన్ని చెప్పండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు ఆ బ్రాహ్మణ పుత్రుడు. చింతించకు నాయన, ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అంటూ శాప విముక్తి ప్రసాదించాడు దేవశర్మ. దేవదత్తునికి శాప విముక్తి. తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ కుమారుడు మహారణ్యంలో ఫలవంతమైన ఒకానొక మహావృక్షం వద్దకు చేరి ఆ వృక్షం యొక్క తొర్రలో దూరింది. అక్కడే మసులుతూ శాప విముక్తి కొరకు నిరీక్షించసాగింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్య బృందంతో కలిసి కార్తీక స్నానాన్ని ఆచరించి వచ్చి ఎలుక ఉన్న చెట్టు మొదలయందు కూర్చొని తన శిష్య బృందానికి కార్తీక మహత్యాన్ని వివరించసాగాడు. సరిగ్గా అదే సమయానికి జీవాలను హింసించి పొట్టపోసుకునే ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. విశ్వామిత్రాది తపోబృంద దర్శనం వలన ఆ కిరాతకుడిలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యా, తమరు చెప్పుకుంటున్న కథలు వినసొంపుగా ఉన్నాయి. ఆ కథల్ని వింటూ ఉంటే నాకు ఈ జీవితం పట్ల చిరాకు కలుగుతుంది. దయచేసి కథల్లో దాగి ఉన్న రహస్యాన్ని చెప్పండి అంటూ అడిగాడు. అతనిలో వివేకం విరబూస్తున్నదని గ్రహించాడు విశ్వామిత్రుడు. నాయనా, మేం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదులు చేసినట్లయితే అట్టివారు తమ సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అంటూ కార్తీక మాస మహత్యాన్ని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతకుడికి కార్తీక మహత్యాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ గాథని వినడమే తడవుగా చెట్టు తొరలో ఉన్న ఎలుక రూపాన్ని వీడి బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుడి పాదాల మీద ప్రణమిల్లి తనకి ఏ విధంగా ఎలుక రూపం వచ్చిందో వివరంగా చెప్పాడు.
మహర్షి వద్ద సెలవు తీసుకొని తండ్రి వద్దకు తరలి వెళ్ళాడు. అదేవిధంగా కిరాతకుడు కూడా కార్తీక మహత్యాన్ని పూర్తిగా వినడం వల్ల దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఉత్తమ గతులని కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కనీసం కార్తీక మహత్యాన్నైనా శ్రద్ధతో వినాలి అని వివరించాడు వశిష్ఠుడు. ఇది 5వ రోజు పారాయణ. సర్వం శ్రీ పరమేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు.